అహ్మద్ వచ్చేసి రేపు ఆర్మీలోకి అయితే పోతాడు. అహ్మద్ బుక్రా రోజు చేసి దాకా చాలా మంది అయితే అడిగాను కదా నా అహ్మద్ ఆర్మీలోకి పోతాడా, వీడు ఆర్మీలోకి పోతాడా. పాపం బ్యాడ్ కామెంట్లు కూడా చాలా పెట్టినారు అహ్మద్ గారి మీద. వీడేంది ఇట్ట పోతాడా దోలు చాలా చాలా రకాలుగా పెట్టినారు నా కామెంట్లు. నేను చూసిన చదివిన అన్నీ కూడా చాలా బ్యాడ్గా కూడా పెట్టినారు కొందరైతే. వాళ్ళకే తెలియాలి, అది వాళ్ళ మనసుకే వదిలేస్తాను అయితే. ఎట్టకేలకైతే వచ్చేసింది. ఇంకా తెల్లారితే ఆర్మీలో అయితే దాంట్లో ట్రైనింగ్కి అయితే పోతాడు అహ్మద్ అయితే. పూర్తి వీడియో చూడండి, మీరే మీకు తెలుస్తుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి అహ్మద్ అయితే ఆర్మీలోకి అయితే పోతాడు. ఈరోజు బట్టలు కొనుక్కొని ఈరోజు నైట్కి అంటే రేపు పొద్దున్నే 7 గంటలకు అయితే 7 గంటలకు అక్కడ ఉండాలి ఖచ్చితంగా అతను. అంటే ఇంటికాంచి 6 గంటలకే బయలుదేరి 6:30 6:40 కల్లా అక్కడైతే ఉండాలా. ఈరోజు అయితే చూపిస్తా ఏమేమి గుడ్డలు కొనుక్కుంటాడు, ఏం కథ, బట్టలు ఎలాంటి బట్టలు వేసుకుంటాడు మీకైతే పూర్తి చూపిస్తా. ఈరోజు అయితే చూసేయండి లాస్ట్ వరకు అయితే. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. గుడ్డలు కొనుక్కోవడానికి వచ్చేసి నేను అహ్మద్ అయితే ఇక్కడికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి అవెన్యూస్ దగ్గర అయితే ఉంటుంది, అంటే సిటీకి దగ్గరగా ఉంటుంది కొంచెం అయితే. ఈ షాపులు వచ్చేసి ఏంద్రా అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఆర్మీ వాళ్ళకి సంబంధించిన ఏరియాల్లో అయితే ఉంటాయి. జహరాలో 2, 3 ఏరియాలు, ఫాహిల్‌లో ఒక ఏరియా, 2 ఏరియాలు గాని అలా అయితే ఉంటాయి ఇవి. ఇవి వచ్చేసి ఎక్కువగా సూపర్ మార్కెట్‌ల పైన గాని అలా అయితే ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడొచ్చేసి సూపర్ మార్కెట్ పైకైతే పోతున్నాం నేను, అహ్మద్ వచ్చేసి. ఆ ముందు పక్కైతే అహ్మద్ అయితే పోతాండు. ఆర్మీలోకి పోవాలంటే ఖచ్చితంగా అయితే గుండైతే చేపించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పి సాయంత్రం అయితే గుండైతే కొట్టిచ్చేసినాడు అహ్మద్ అయితే. నున్నగా కొట్టిచ్చేసినాడు, ఏమీ గాని లేకుండా, ఎంటికే లేకుండా. వచ్చేసి ఏందిరా అంటే 3 వారాల తర్వాత అలా అయితే ఇంటికైతే వచ్చాడని చెప్పి ఎంటికలైతే తీసేపిచ్చారు ఖచ్చితంగా. ఆర్మీలోకి పోవాలంటేనే వెంట్రుకలైతే తీపిచేపిచ్చారు. ఇక్కడ వచ్చేసి షూలు అయితే చూడండి ఎంత రేట్లున్నాయో. ఇవన్నీ డ్యూటీలకైతే వాడుతుంటారు వాళ్ళు కువైటోళ్ళు. 20 దినాల చేసి స్టార్టింగ్ ఉన్నాయి. 50 దినాలు, 60 దినాలు అలా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు డ్యూటీ చేస్తారు కదా కువైట్‌లో, గవర్నమెంట్ డ్యూటీ. ప్రతి ఒక్క యూనిఫామ్ అయితే ఇక్కడ ఉంటది. పోలీసోళ్ళటి గాని, ఆర్మీ వాళ్ళటి గాని, ప్రతి ఒక్కటి గవర్నమెంట్‌లో పనిచేసే వాళ్ళటి ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే డ్రెస్సులైతే ఉంటాయి. చూడు చిన్న పిల్లలకు గూడా కావాలంటే ఈడ ఆర్మీలోకి డ్రెస్సులైతే దొరుకుతాయి ఇక్కడొచ్చేసి. మనం చెప్పినామంటే గన వాళ్ళు కుట్టయితే పెడతారు మనకు కావాల్సినంత సైజులో అయితే కుట్టి పెడతారోళ్ళు. ఈడు మా బాబా కొడుకు వచ్చేసి అన్నీ అయితే దొరికినాయి. కానీ చలికోట్ మాత్రం దొరకడం లే అక్కడే గాని. వాని సైజ్ వచ్చేసి స్మాలు. ఎక్కడే గాని పాపం దొరకనేలే అతనికైతే. చలికోట్లంటే మామూలు చలికోట్లు అని మీరనుకుంటారు. కాదు, మామూలు చలికోట్లు కాదు. ఆకుపచ్చ రంగులో ఉండేదే కావాలి వాళ్ళకు. ట్రైనింగ్‌లో ఉండేవాళ్ళు ఏందిరా అంటే ఆకుపచ్చ డ్రెస్సే వేసుకోవాలి ఈళ్ళు ఖచ్చితంగా. ఆకుపచ్చ బనియను, ఆకుపచ్చ అదే ప్యాంట్ గాని ప్రతి ఒక్కటి ఏ అయినా గాని ఆకుపచ్చటే వేసుకోవాలా ట్రైనింగ్‌లో ఉండేవాళ్ళు. ఇంకా బ్యాగ్‌లో కొన్ని బట్టలు అవి అయితే ఉంటాయి. చాలా కఠినంగా ఉంటది వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఆర్మీ వాళ్ళకి అక్కడ. సుమారుగా నాకు తెలిసి ఒక 5 నెలలు గాని, 6 నెలలు గాని అయితే ట్రైనింగ్ ఉంటది. ఇప్పుడొచ్చేసి ఫస్ట్‌లో అయిందన 2 వారాలకు అలా అయితే పంపించారు. తర్వాతొచ్చేసి 3 వారాలకు, నెలకు అటు పంపించారు తర్వాత. తీసుకొనైతే ఇంటికైతే బయలుదేరినాము. దివానీలో ఏసిపెట్టమని చెప్పినాడు అతనైతే. అందరికి సలాం అని చెప్పేసి నేనైతే వచ్చేస్తానని చెప్పి నాకైతే చెప్పినాడు. సరేలే అని చెప్పి ఇద్దరమైతే దివానీ కాడికైతే బయలుదేరినాం ఇప్పుడైతే. ఇంకా బట్టల విషయానికొస్తే సుమారుగా ఒక జతొచ్చేసి 12 దినార్లయితే పడినాయి అహ్మద్‌కొచ్చేసి. మొత్తం అన్ని బ్యాగు, తను తీసుకునే సామాన్లొచ్చేసి సుమారుగా 150 దినాలు, 160 దినాలయితే పడినాయి మొత్తం అన్ని సామాన్లొచ్చేసి. అన్నీ కొత్తటే టవ్వాల కానించి ప్రతి ఒక్కటి గుడ్డలు, కొన్ని బట్టలుంటాయి గదా పనుకునేడానికి అవి. అవొచ్చేసి మొత్తం వచ్చేసి సాక్సులతో గూడా ప్రతి ఒక్కటి 160 దినాలకు, 170 దినాలకు కొన్నాడు మొత్తం వచ్చేసి. నాకైతే చెప్తాండు అందరిని ఇడిచిపెట్టి పోవాలంటే నాకు ఎలాగైనా ఉన్నది అని చెప్తాండు నాకైతే అహ్మద్ వచ్చేసి. ఏం కాదులే అహ్మద్ 2 వారాలు గదా! పోయేసి రాపో, తర్వాత ట్రైనింగ్ అయిపోతే మళ్ళీ ఇంటికాడనే ఉంటాం అని చెప్పి. అహ్మద్ వచ్చేసి రేపు ఆర్మీలోకి అయితే పోతాండు. అహ్మద్ బుక్రా రోజు చేసి దాకా యాని మిగతా చెప్పాలి అంటే 2 వారాల తర్వాత అయితే వస్తాడు మళ్ళీ ఇంటికి అయితే అహ్మద్. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్మీలోకి పోతున్న సంతోషంలో పేపర్లు అయితే మర్చిపోయాడు పాపం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు వచ్చేసి ఇచ్చొస్తున్నాను చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. అంటే పేపర్లు అయితే మర్చిపోయినాడు. అలా ఉన్నాయి కదా పేపర్లు, ఆ పేపర్లు అయితే మర్చిపోయి ఉన్నాడు. ఆ పేపర్లు ఇచ్చేదానికి పోతున్నా ఇప్పుడు. టైం వచ్చేసి ఇప్పుడు 6:49 అయింది. 7:10 కల్లా అతను లోపలికి అయితే పోవాలా ఆర్మీ దాంట్లోకి. ఇప్పుడు వచ్చేసి 6:50 అయింది. ఇంకా వాన అయితే పడుతుంది ఫుల్గా మామూలుగా బయట. ఈరోజు లాస్ట్ ఇంకా లోపలికి పోవాలి అతను అయితే. అతను వచ్చేసి ఏంటంటే తొందర పోవడంలో ఆ పేపర్లు అయితే మర్చిపోయాడు. అడగాల్సిన కదా మీకు, అది ఆ పేపర్లు అయితే మర్చిపోయాడు.
ఆ పేపర్లు ఇచ్చేసి మనమైతే రావాలి రిటర్న్ అయితే. ఈ వానకు గన ఫాస్ట్ పోయినామంటే గన ఏటికి జారుతాయి బండ్లు. అందుకే ఇంక చిన్నగా నిదానంగా చూసుకొని పోవాలి. నేనొచ్చేసి అక్కడికి 7:05 అలా అయితే పోయినా. అతనొచ్చేసి 7:20కి అలా అయితే లోపలికైతే పోయినాడు. లాస్ట్‌కి అయితే పోయినాడు లోపలికైతే. ఆ డ్రెస్ ఏసుకొని అక్కడ. అక్కడ చానా మంది ఉండడం వల్ల నేను వీడియో అయితే తీయలేకపోయినా నిజంగా చెప్పాలంటే. ఎట్టకేలకు పోయినాడు లోపలికైతే అహ్మద్ ఇప్పుడు. ఇంకా 3 వారాల తర్వాత అయితే వచ్చాడు ఇంగ. చూసినారు కదా ఫ్రెండ్స్ వీడియో. అట్టా అలా అయితే పోయినాడు ఈరోజు అహ్మద్ గుడ్డలు కొనుక్కొని మొత్తం ఆర్మీలోకైతే ఎంటర్ అయిపోయినాడు మొత్తానికి. ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నారు మా సబ్స్క్రైబర్ అయితే చాలామంది. ఎప్పుడు పోతాడు ఆర్మీలోకి? ఇప్పుడు పోతాడా లేదా? అని చాలామంది అడిగినారు.